మాలిక్ జే మాలిక్. ఏం చేస్తాం మాలిక్? నేను మామూలుగా సుతార పనే చేస్తా. సుతార్ పని చేస్తాం. అచ్చా, డైలీ పని దొరుకుతుందా మాలిక్? డైలీ పనికి దొరుకుతుంది, కూలి పనే చేస్తా. అంటే ఏ డిస్ట్రిక్ట్ మాలిక్? ఎక్కడది? మాది సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లాలో. ఓకే మాలిక్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. పార్లమెంట్ అంటే దేశ ప్రధాని ఎన్నుకునే ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఎవరి ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మాలిక్? ఇంకా మోడీ 100% మోడీయే కావాలి. మోడీయే కావాలి 100%. ఒకప్పుడు మన ఇండియా పోయి అమెరికా కాడి నుంచి అప్పు అడిగేది. ఇప్పుడేమో మనమే అమెరికాకి అప్పు ఇస్తున్నాడు. దేనివల్ల అయింది? ఒక మోడీ వల్లనే సాధ్యమైంది, ఎవరి వల్ల కాదు. ఒక రాహుల్ గాంధీ వల్ల కాదు, సోనియా గాంధీ వల్ల కూడా కాదు. అది కాదు కూడా ఇప్పుడు దాకా అయినా జన్మలు కూడా అది కాదు. ఒక మోడీ ఉంటేనే అవుతుంది సాధ్యం. ఇండియా బాగుపడాలంటే మోడీయే ప్రధాని కావాలి. అంటే మోడీ ప్రధాని కావాలంటే నల్గొండ పార్లమెంట్ కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది. నోట్లో 10% సైదిరెడ్డి గారే గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు, తిరిగే లేదు. అది గెలుస్తుంది, మోడీ మళ్ళీ ప్రధాని అవుతుంది, అంతే. మోడీ పక్క, దాంట్లో డౌటే లేదు. కన్ను మూసుకొని నిద్రపోయినా కానీ మోడీ గెలుస్తాడు, అంతే, దాంట్లో తిరిగే లేదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. ఏం పేరు బ్రదర్? రాంబాబు. ఏం చేస్తారు రాంబాబు గారు? ప్రైవేట్ జాబ్ చేస్తా. అంటే జాబ్ ఎట్లా ఉంది రాంబాబు? ఓకే, పర్లేదు. ఏం లేదు రాంబాబు గారు, దేశ ప్రధాని జరిగే ఎన్నికేది ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఎవరు ప్రధాని అయితే బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భారతదేశానికి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే బాగుంటుంది. అంటే ఎందుకు మోడీ కావాలనుకుంటున్నారు మీరు? భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలన్నా, భారతదేశంలో అణువు కూడా ఎక్కడ కూడా ఉగ్రదాడులు జరగకుండా భారతదేశంలో ఉండే యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, భారతదేశం సుభిక్షంగా ఉండాలన్నా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఆల్టర్నేట్ ఉన్న ప్రతిపక్ష నేత ఎవరు కూడా అంత సమర్థమైన నాయకులు ఈ దేశంలో లేరు. కాబట్టి ఈ దేశానికి ప్రపంచ దేశాలలో గుర్తింపు రావాలంటే ఒక బలమైన నాయకుడు ఈ దేశానికి అవసరం. ఈ దేశంలో నరేంద్ర మోడీకి ఆల్టర్నేట్గా ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా లేడు. కాబట్టి మళ్ళీ మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీ గారినే ప్రజలు కోరుకుంటున్నారు, యువత కోరుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అదే కోరుకుంటున్నా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే నల్గొండ పార్లమెంట్ కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది. నల్గొండలో అవకాశం ఉందంటారా? నల్లగొండలో ఒక 10 మందిని కలిస్తే 5 బీజేపీ పార్టీకే ఓటేస్తా అని చెప్తున్నారు. నిశ్శబ్దమైన ఓటు బ్యాంకు ఈరోజు బీజేపీకి చాలా బలమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా నిశ్శబ్దమైన ఓటు బ్యాంకు ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా ఈ గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజలలో మార్పు వచ్చింది. ఈ ప్రజల మార్పుని ఎవరు కాదనలేరు. అందులో భాగంగానే నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి గారు గెలవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నల్లగొండ పార్లమెంట్ మీద బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు.